Now we'll discuss one of the very important vocabulary item in English, which would be useful for all kinds of competitive examinations and our day-to-day communication as well. That is nothing but one-word substitutes. So, as the very word itself suggests that it is a substitution of one word for a larger expression in English. అంటే ఒక ఎక్స్ప్రెషన్ సెంటెన్స్ పరంగా చూస్తే చాలా పెద్దగా ఉన్నప్పుడు దానికి సూటబుల్ ఒకటే వర్డ్, అదే వన్ వర్డ్, సింగిల్ వర్డ్తో రీప్లేస్ చేయొచ్చు. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటి? సో వాట్ డూ యూ మీన్ బై వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనకు అర్థమైంది. సో దీని యూసేజ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి ఈజ్ సో ఇన్ ఆర్ కమ్యూనికేషన్, వెదర్ రిటర్న్ కమ్యూనికేషన్ ఆర్ oral communication, if we have a very good number of one word substitutes, then we can communicate effectively in a given time. అదొక అడ్వాంటేజ్. కమ్యూనికేషన్లో చాలా ఉపయోగం ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ తెలిస్తే. టైం సేవ్ అవుతుంది మనకి, స్పీకర్కి కానీ లేదా వినేవాళ్లకు, లిజనర్స్కి కానీ. సో దిస్ ఈజ్ వాట్ ఇస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ మీన్. Then let's now start the session with the very popular one word substitutes, which is very age old one word substitute, that is nothing but numismatics and philately. చాలా పాతవి. అంటే యాక్చువల్లీ మనకి ఇవి గుర్తొస్తే కొద్దిగానే తెలిస్తే అనుకుంటాం, హాబీస్ కింద వస్తాయి ఇవి. నవడేస్ మెనీ పీపుల్ డు నాట్ నో వాట్ a hobby is. హాబీ అంటే అన్ని కామన్గా చేసే యాక్టివిటీస్ కూడా చెప్తున్నారు. హాబీ ఈజ్ నథింగ్ బట్ వాట్ యూ డూ ఇన్ యువర్ లెజర్ టైమ్, ఫ్రీ టైంలో, అండ్ దట్ టు ఇన్ ఎ వెరీ కన్స్ట్రక్టివ్ వే, ఇన్ ఎ వెరీ మీనింగ్ఫుల్ వే. మన ఫ్రీ టైంని కూడా మీనింగ్ఫుల్గా మార్చుకునే వ్యాపకాన్ని హాబీ అంటాం. అంతేగాని టైంని అట్లా పాస్ చేయడాన్ని కాదు. సో దిస్ ఇస్ వన్ అబ్జర్వేషన్ వీ షుడ్ మేక్. సో న్యూమిస్మాటిక్స్ అనేది ఇట్స్ ద ఫస్ట్ one word substitute which we would be discussing now. So కొంతమంది వచ్చి ఉండొచ్చు న్యూమిస్మాటిక్స్ అంటే ఏంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అ హాబీ, చాలా పురాతనమైనటువంటి హాబీ, ద ఓల్డెస్ట్ హాబీ. సో వాట్ యూ మీన్ బై న్యూమిస్మాటిక్స్? అండ్ బిఫోర్ వి డిస్కస్ దిస్ మీనింగ్, ఎందుకు పనికొస్తున్నాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే, కమ్యూనికేషన్ కానీ, రిటర్న్ కమ్యూనికేషన్ కానీ, లేదా స్పీచ్లో కానీ మన ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ కావాలంటే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ పనికొస్తాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు న్యూమిస్మాటిక్స్. వాట్ డూ యూ మీన్ బై న్యూమిస్మాటిక్స్? ఇట్ ఈస్ ఏ వన్ వర్డ్ substitute and it means a hobby of collecting currency, coins and notes of different time, different places. అంటే న్యూమిస్మాటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక కరెన్సీ నాణ్యాలు కానీ, నోట్లు కానీ, వేరే వేరే టైంకి సంబంధించి, వేరే వేరే ప్రాంతాలకు సంబంధించినవి కలెక్ట్ చేసే హాబీని న్యూమిస్మాటిక్స్ అంటారు. సో మనం ఇది డిస్కస్ చేయడంతో ఇక్కడ అర్థం కావచ్చు మనకు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ నాట్ సింప్లీ అబౌట్ లెర్నింగ్ అబౌట్ వర్డ్స్. దే ఆర్ నథింగ్ బట్ దే టీచ్ అస్ a particular kind of a activity or a hobby which we can use it. సో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి. అందుకే న్యూమిస్మాటిక్స్ అంటే ఇట్స్ ఎ హాబీ ఆఫ్ కలెక్టింగ్ కరెన్సీ కాయిన్స్ ఆఫ్ డిఫరెంట్ టైమ్స్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్. ప్రతి ఒక్క సంవత్సరంలో ఒక రకమైన కాయిన్ రిలీజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసాము, రూపీ నోట్స్లో చాలా చేంజెస్ వచ్చాయి, అట్లనే కాయిన్స్ కూడా కొత్తగా వచ్చాయి. ప్రతి గవర్నమెంట్ కొత్త కాయిన్ తీస్తూ ఉంటుంది, దానికి ఒక హిస్టరీ ఉంటుంది, దానికి ఒక ఫిగర్ కానీ, ఒక డిజైన్ కానీ, అంత వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ మీనింగ్ ఉంటుంది. సో ఎవ్రీ కాయిన్ టాక్స్ అబౌట్ సంథింగ్. సో దిస్ వాట్ ఈస్ న్యూమిస్మాటిక్స్. నౌ వీ అండర్స్టూడ్ న్యూమిస్మాటిక్స్ ఈజ్ నథింగ్ బట్ అ హాబీ ఆఫ్ కలెక్టింగ్ కరెన్సీ కాయిన్స్ అండ్ నోట్స్. సో ఇది ఏ విధంగా మనకు పనికొస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో? సో జనరల్గా మనము పాత ఎగ్జామ్ పేపర్స్ అన్నీ ఒకసారి పరీక్షించి చూసినట్లయితే, వేరెవర్ వీ హ్యావ్ వొకాబులరీ, అక్కడ ఇది అడిగింది న్యూమిస్మాటిక్స్ డీల్స్ విత్ అని ఒక క్వశ్చన్, లేకపోతే వాట్ డూ యూ మీన్ బై న్యూమిస్మాటిక్స్ అని.
So ఇట్లా different kinds of questions వస్తాయి. Questioning, forget about the questioning. So first, if we can understand the meaning of these one word substitutes, we can face any kind of a question. So fine. రెండోది అట్లనే philately. Another hobby, very popular hobby, oldest hobby. Philately అంటే ఇట్స్ a hobby of collecting postal stamps. అందులో ఏం విచిత్రం ఏముంది, అందులో విడ్డూరం ఏముంది? పోస్టల్ స్టాంప్స్. ఎవ్రీ పోస్టల్ స్టాంప్ హ్యాస్ ఎ స్టోరీ బిహైండ్ ఇట్. సో ఒక పాపులర్ పర్సనాలిటీ గురించి ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో సచిన్ టెండూల్కర్ మీద ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. సో వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ దట్ స్టాంప్, వీ వుడ్ బి డిస్కసింగ్ అబౌట్ దట్ పర్సనాలిటీ. సో డిఫరెంట్ కంట్రీస్లో పోస్టల్ స్టాంప్స్ వేరే ఉంటాయి. సో ఆ పీరియడ్ అవన్నీ. సో ఫిలాటలీ ఈజ్ అనదర్ వెరీ పాపులర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ విచ్ ఆల్వేస్ కమ్స్ అండర్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ హాబీస్. ఇవి రెండు. సో దే ఆర్ వెరీ పాపులర్. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ క్విజ్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇవి వస్తాయి. ఐక్యూ టెస్ట్లో కానీ ఈ రకమైన వొకాబులరీ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎట్ ర్యాండమ్ మనం చెక్ చేస్తుంటాం మనకి ప్రీవియస్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది. దెన్ లెట్స్ డిస్కస్ అనదర్ one word substitute, very common, autobiography. ఆటోబయోగ్రఫీ మనకు చాలామందికి తెలుసు. దీన్ని స్ప్లిట్ చేయొచ్చు, ఆటో అండ్ బయోగ్రఫీ. బయో లైఫ్, గ్రాఫీ రైటింగ్, ఆటో సెల్ఫ్. ఆటోబయోగ్రఫీ స్వీయ చరిత్ర. సో ఇది కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూటే. అండ్ ఈ డివైడ్ చేసిన పార్ట్స్ని రూట్స్ అంటాం మనం. ఆటో ఒక రూట్, బయో ఒక రూట్, గ్రాఫీ ఒక రూట్. ఈ రూట్స్ నేర్చుకుంటే మేబీ we would be discussing around 20 or 30 one word substitutes in this episode. కానీ ఈ రూట్స్ గుర్తుపెట్టుకుంటే దాంతో మనం ఇంకా ఒక 60 to 90 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని ఈజీగా అర్థం చేసుకోగలం. ఈజీగా అర్థం చేసుకున్న తర్వాత మనం ఈజీగా వాటిని ఎగ్జామ్లో కానీ ఇంకెక్కడన్నా సిచ్యువేషన్లో కానీ వాడగలం. సో అట్లనే రెండోది ఆల్ట్రూయిస్, a very common word as far as competitive examinations are concerned, as far as English is concerned. అండ్ మనం ఎక్కడన్నా మాట్లాడినా కూడా చాలాసార్లు కనబడే వర్డ్ ఇది ఆల్ట్రూయిస్. వాట్ డూ యూ మీన్ బై ఆల్ట్రూయిస్? ఆల్ట్రూయిస్ ఈజ్ అ పర్సన్ హూ వర్క్స్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్. అంటే వేరే వాళ్ళ బాగు కొరకు, వేరే వాళ్ళ మంచి కొరకు పనిచేసే మనిషి ఆల్ట్రూయిస్. అండ్ మనం ఇది ఎగ్జామ్ కొరకు కానీ వొకాబులరీ లిస్ట్ పెంచుకోవడానికో కాకుండా ఒక్కొక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వెనకాల ఒక మనకు పర్సనాలిటీ రిలేటెడ్ మీనింగ్ కూడా ఉంది. మనకు లైఫ్లో పనికొచ్చేటటువంటి మీనింగ్స్ కూడా ఉన్నాయి. సో వీ షుడ్ హ్యావ్ అ ప్లెజర్ ఇన్ లెర్నింగ్ ఆల్ దీస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో వీ నీడ్ పీపుల్ లైక్ ఆల్ట్రూయిస్. వేరే వాళ్ళ కోసం ఎప్పుడు సెల్ఫ్ కాకుండా వేరే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఇవ్వడానికి మనం పని చేయాలన్న మీనింగ్ ఇది కలిగిస్తుంది. So altruist we can remember, we should remember and we should use. Then another one is ambiguity or ambiguous. Ambi అంటే more than one. ఈ రూట్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ambiguous అంటే సంథింగ్ విచ్ హ్యాస్ మోర్ దాన్ వన్ మీనింగ్. ఒకటి కన్నా చాలా అర్థాలు వచ్చేటటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటంటే ఇది ambiguous. అంటే జనరల్గా అంటాం అవర్ స్పీచ్ షుడ్ బీ క్లియర్, ఇట్ షుడ్ నాట్ బీ అంబిగ్వస్. అంటే మనం ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో దాన్ని సూటిగా మాట్లాడాలి. అది ఒకదానికన్నా ఎక్కువ అర్థాలు వచ్చినాయి అనుకోండి, వినేవాళ్ళకి అది మనం చెప్పే పర్పస్ అర్థం కాదు. కాబట్టి అవర్ స్పీచ్ షుడ్ నాట్ బీ అంబిగ్వస్. అది ఉండొద్దు, సూటిగా ఉండాలి, టు ద పాయింట్ ఉండాలి అన్న మీనింగ్ కన్వే చేస్తుంది ఇది. సో ఇది మన డైలీ యూసేజ్ కానీ ఎగ్జామినేషన్ యూసేజ్లో కానీ పనికొస్తుంది. సో వీ షుడ్ రిమెంబర్. అనదర్ వన్ ఈజ్ వెరీ కామన్, మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ హర్డ్, ఆంథ్రోపాలజీ. ఆంథ్రోప్ అంటే హ్యూమన్ బీయింగ్స్, లాజీ అంటే సైన్స్ ఆర్ స్టడీ ఆర్ సబ్జెక్ట్. సో ఆంథ్రోపాలజీ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆరిజిన్ డెవలప్మెంట్. అంటే మానవుడు పుట్టినప్పటి నుండి వచ్చిన మార్పులన్నింటినీ గురించి చదివే సబ్జెక్టే ఆంథ్రోపాలజీ. ఎన్ని మార్పులు వచ్చాయి అంటే సివిలైజేషన్ కావచ్చు, అవి కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ అవన్నీ వస్తాయి ఆంథ్రోపాలజీ. ఇది ఒక సబ్జెక్ట్. సో ఇది కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూటే.
అంటే మీరు ఇప్పుడు అనుకుంటుండొచ్చు కొన్ని నేను విన్నానని. ఎస్, విన్నాం కరెక్టే. కానీ ఎందుకు మనం వాడలేకపోతున్నాం కొన్నిసార్లు, ఎందుకు గుర్తుకు రావట్లే అంటే వీఆర్ నాట్ అప్డేటింగ్ అవర్ సెల్స్ రెగ్యులర్గా మనం చదివే అలవాటు లేకపోవడం, లేకపోతే రెగ్యులర్గా వాడే అవకాశాలు రాకపోవడం వల్ల మనం వీటిని మర్చిపోయినట్లుగా అనుకుంటున్నాం. మనం మర్చిపోలేదు, కానీ అవి వాడట్లేదు అంతే అనుకోవాలి. సో దట్స్ వాట్ ఈస్ ఆంథ్రపాలజీ. సో ఆంథ్రపాలజీ ఒకటి, ఆంథ్రోప్ ఆ రూట్ గుర్తుపెట్టుకుంటే హ్యూమన్ బీయింగ్స్, పీపుల్ అని వస్తుంది. సో దానికి సంబంధించిన ఇంకొక వేరే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వచ్చినా వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఫైన్. థర్డ్ వన్, ప్రాడిజీ. జనరల్గా ప్రాడిజీ అనగానే మన మనసుకు వచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే చైల్డ్ ప్రాడిజీ, బాల మేధావి దగ్గర చాలా వాడుతుంటాం. పెద్దవాళ్ళకి మేధావి అని అనము, పెద్దవాళ్ళు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది, అవసరం లేదు, వాళ్ళని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటాం. ఇక్కడ జనరల్ చిల్డ్రన్కే వాడతాం చైల్డ్ ప్రాడిజీ. అంటే కొంతమంది ఈ మధ్యన చూస్తున్నాం మనం యూట్యూబ్లో కానీ వాట్సాప్ వీడియోలో కానీ, కొంతమంది చాలా చిన్న వయసులోనే భగవద్గీత మొత్తము శ్లోకాలు చెప్పడం, మీనింగ్స్ చెప్పడం, ఇంకా వేరే రామాయణ భాగవతాలు మహాభారత స్టోరీలు కూడా చెప్పడం ఆ చిన్న ఏజ్లోనే. ఇలా చాలా నంబర్స్ గుర్తుపెట్టుకోవడం, చాలా దేశాల రాజధాని క్యాపిటల్ సిటీస్ని గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి మీడియాలో చాలా వస్తుంది. సో అంటాం ఈజ్ అ చైల్డ్ ప్రాడజీ. సో మై నైబర్స్ చైల్డ్ ఈజ్ అ చైల్డ్ ప్రాడజీ, అంటే బాలమేధావి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అని. ఫైన్. సో ప్రాడజీ అంటే మేధావి, ఇంటలెక్చువాలిటీ గురించి ఉంది. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అగైన్ ఐ థింక్ మీరు అనుకోవచ్చు ఇది కూడా నేను విన్నానని. ఎస్ విన్నాం మనం. దెన్ అనదర్ వన్ ఈజ్ very common one word substitute that we are going to discuss is incorrigible. Incorrigible అన్నప్పుడు ఇంకోటి వన్ మోర్ అపీల్ టు ద వ్యూవర్స్ ఈజ్ స్పెల్లింగ్స్ కూడా జాగ్రత్తగా గమనించండి. అది కూడా మనకు ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు స్పెల్లింగ్ టెస్ట్లో పనికొస్తుంది. ఇన్కారిజిబుల్. సో కారేజ్ అని గుర్తుపెట్టుకుంటే దీని మీనింగ్ చూద్దాం. వాట్ డూ యూ మీన్ బై ఇన్కారిజిబుల్? దట్ మీన్ సంథింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్. అంటే దాన్ని మనం మళ్ళీ మార్పు చేసే అవకాశం లేనటువంటి దాన్ని ఇన్కారిజిబుల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైఫ్కి సంబంధించిందే. డబ్బు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, అంతకు డబ్బులు సంపాదించవచ్చు, కానీ టైం పోతే మనం మళ్ళీ తెచ్చుకోలేం. ఏది పోయినా తెచ్చుకోవచ్చు కానీ టైం తెచ్చుకోలేం. సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ టైం అన్న కాంటెక్స్లో చూస్తే వాట్ ఎవర్ వి డూ నౌ కెనాట్ బి కరెక్టెడ్ లేటర్. సో వాట్ ఎవర్ వి డూ నౌ ఈజ్ ఇన్కారిజిబుల్, దట్ కెనాట్ బి కరెక్టెడ్ దట్ ఈజీలీ. సో వీ షుడ్ డూ ఇట్ కరెక్ట్లీ, వీ షుడ్ యూజ్ టైం ప్రాపర్లీ అని. అంటే కొన్ని ఎగ్జామ్స్లో కూడా ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే వన్స్ యూ రైట్ యువర్ ఆన్సర్ ఆన్ ద OMR షీట్ అండ్ యూ కెనాట్ కరెక్ట్ ఇట్, దాన్ని కరెక్షన్ చేయడానికి లేదు. సో యువర్ ఆన్సర్స్ ఇన్ ద OMR షీట్ ఆర్ ఇన్కారిజిబుల్, కరెక్షన్ చేయడానికి అవకాశం లేదు, ఏమాత్రం అవకాశం లేదని అర్థం. సో ఇన్కారిజిబుల్ అనేది ఇట్లా గుర్తుపెట్టుకోండి. హౌ డు వి రిమెంబర్ ద మీనింగ్స్? దాన్ని లింక్ చేసుకోవాలి. మనం ఎక్కడన్నా డే టు డే సిచ్యువేషన్స్లో ఎక్కడ వాడతాం దీన్ని లింక్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ రిమెంబర్. అండ్ ఇంకొకటి, హరిబరిలో చాలా నేర్చుకోవాలన్న ఆతృత కూడా మంచిది కాదు. కొన్ని నేర్చుకున్నా కూడా మనకున్న సమయంలో వాటిని లింకప్ చేసుకోవాలి. సో ఇన్కారిజిబుల్ మనం ఇందాక అనుకున్నట్టుగా. సో ఇప్పుడు మనం మాట కూడా అంటాం, ఒకటి మాట అనేసి సారీ అనేస్తాం. సో దట్ కెనాట్ బి కరెక్టెడ్, దట్ కెనాట్ బి రేజ్డ్. అవతల వాళ్ళు పర్వాలేదన్నా కూడా మర్చిపోరు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీ స్పీక్. ఈవెన్ అవర్ వర్డ్స్ ఆర్ ఇన్కారిజిబుల్, దట్ కెనాట్ బి కరెక్టెడ్ లేటర్. పేపర్ మీద కొన్నిసార్లు పెన్సిల్తో కరెక్ట్ చేసుకోవచ్చు. సో అది కాంటెక్స్లో సిచ్యువేషనలైజ్ చేయండి, అప్పుడు వెన్ వీ కెన్ రిమెంబర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇండెలిబుల్. ఇది కూడా కొద్దిగా కామనే, మనకు అందరికి తెలుసు, కాకపోతే కొద్దిగా గుర్తు రాకపోవచ్చు కొంతమందికి బాగా రెగ్యులర్ రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి గుర్తు వచ్చేస్తుంది, మిగతా వాళ్ళకి విన్నట్టుగా అనిపిస్తుంది, మీనింగ్ రాదు. సో ఇండెలిబుల్ అంటే ఒక సిచ్యువేషన్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎలక్షన్లో ఓటింగ్కి వెళ్ళినప్పుడు మన పేరు కరెక్షన్ చేసిన తర్వాత మన బొటన వేలు పైన ఒక ఇంక్తో ఒక డాట్ పెడతారు. సో దాన్ని ఏం ఇంక్ అంటారు? ఇట్స్ ఎన్ ఇండెలిబుల్ ఇంక్. అంటే దట్ కెనాట్ బి ఇరేజ్డ్ ఒకసారి పెడితే. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. వీ హ్యావ్ సో మెనీ వేస్ టు రిమూవ్ ఇట్. యాక్చువల్గా అయితే దాన్ని రిమూవ్ చేయలేము, కానీ వేరే దాని ఉపాయాలు వచ్చేసినాయి, అది వేరే విషయం. సో ఇండెలిబుల్ అంటే సంథింగ్ దట్ కెనాట్ బి ఇరేజ్డ్ ఈజీలీ. అంత తొందరగా దాన్ని మనము తీసేయలేము, అది ఇండెలిబుల్. వన్ ఈజ్ దాట్. అండ్ అంటే ఇన్సల్ట్స్ ఆర్ ఇండెలిబుల్ అనొచ్చుకోదు. ఇన్సల్ట్ జరిగితే అంత ఈజీగా మనం మర్చిపోలేము, రైట్? బట్ జనరల్గా ఇండెలిబుల్ అనేది రైటింగ్ పర్పస్లో వాడుతూ ఉంటాం. ఇండెలిబుల్. ఇంకొకటి, యువర్ వర్డ్స్ విల్ లీవ్ ఇండెలిబుల్ మార్క్
అంటే ఎప్పటికి గుర్తుండిపోతాయి అన్నట్టు కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో అట్లానే మీకు గుర్తుండేటటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుని దానికి లింకప్ చేసుకుంటే యూ విల్ రిమెంబర్ అండ్ యూ కెన్ ఈజీలీ యూజ్ ఇట్ వెన్ ఎవర్ ద సిచ్యువేషన్ డిమాండ్స్. దెన్ అనదర్ వన్ ఈజ్ పయనియర్. పయనియర్ అంటే కూడా మనం వినుంటాం, కొన్నిసార్లు మనం ఎక్కడో ఏదో కంపెనీ దగ్గర ఎక్కడో వింటుంటాం. సో పయనియర్ అంటే సమ్వన్ హూ స్టార్ట్స్ సంథింగ్ ఫ్రెష్ అండ్ క్రియేట్స్ అ న్యూ స్టోరీ, న్యూ హిస్టరీ. పయనియర్ అంటే మొట్టమొదటిగా స్టార్ట్ చేయడము, తనే మొదటి మనిషి ఈ వర్క్ స్టార్ట్ చేయడం కానీ, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కానీ, ఈ కంపెనీ స్టార్ట్ చేయడంలో కానీ. ఆర్ యు గెటింగ్ మీ? సో ఇట్లా పయనియర్. అండ్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, అండ్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ వీ షుడ్ ఆల్సో బీ అ పయనియర్ ఇన్ వన్ స్మాల్ ఆస్పెక్ట్ ఎట్ లీస్ట్. అంటే మన లైఫ్ టైంలో మనం కూడా ఏదన్నా ఒకటి కొత్తది నేనే క్రియేట్ చేశాను అన్నది ఒకటి చేయాలి. వీ షుడ్ బికమ్ అ పయనియర్ ఇన్ అవర్ లైఫ్ అట్లీస్ట్ ఇన్ వన్ సబ్జెక్ట్. ఏదో ఒక విషయంలో చిన్నదో పెద్దదో చేయాలి వీ షుడ్. సో అట్లా లింకప్ చేసుకోవాలి, సిచ్యువేషనలైజ్ చేసుకుంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం. దెన్ వీ హ్యావ్ అనదర్ అ కామన్ క్వైట్ ఇంట్రెస్టింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఆంగ్లోఫైల్. ఆంగ్లో అంటే ఇంగ్లీష్, ఫైల్ PHILE. ఇది ఎందుకంటే స్పెల్లింగ్ ఎందుకు గమనించాలంటే FILE ఫైల్, ఆ వర్డ్ కూడా ఉంది ఇంగ్లీష్లో, దాని మీనింగ్ వేరే. ఫైన్. సో ఇక్కడ ఆంగ్లోఫైల్ ఇది ఒక స్పెషల్ కేటగిరీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో. ఫైల్ అనేది, ఫైల్ అంటే ఎక్సెసివ్ లైకింగ్ టువర్డ్స్ సంథింగ్, చాలా ఇష్టమైన దానికన్నా ఎక్కువగా మనకు ఇష్టం కలిగితే దాన్ని మనం ఫైల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంగ్లోఫైల్. చాలామందికి ఇంగ్లీష్ అంటే భయం, కానీ అదే ఇంగ్లీష్ టీచర్స్ కానీ, అదే కొంతమంది ఇంగ్లీష్ చాలా ఈజీగా వాడగలిగే వాళ్ళు ఏమంటారు, మాకు భయం ఏం లేదు, వీ లవ్ దట్ సబ్జెక్ట్, వీ ఆర్ ఆంగ్లోఫైల్స్. అంటే వీ లవ్, మాకు భయం ఏం లేదు, మీకు భయం ఉంది మాకు లేదు అంటారు. సో ఆంగ్లోఫైల్స్ ఆర్ సమ్వన్ పీపుల్ హూ లవ్, హూ హ్యావ్ ఎక్సెసివ్ లవ్ టువర్డ్స్ ఇంగ్లీష్. అంటే దే ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్. సో ఫైల్ అనే కేటగిరీ. ఈ ఫైల్లో చాలా మళ్ళీ ఉన్నాయి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ బిబ్లియోఫైల్ ఉంది. బిబ్లియో బైబిల్, బైబిల్ రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే బుక్. సో బిబ్లియోఫైల్ అంటే సమ్వన్ హూ లవ్స్ రీడింగ్ బుక్స్. అంటే బుక్స్ చదవడం అంటే అతనికి చాలా ఇష్టం. సో రోజులో ఎప్పుడు టైం దొరికినా కూడా బుక్ చదువుతూనే ఉంటాడు. అండ్ ఆయనకి చాలా ఒక పెద్ద లైబ్రరీ ఉండొచ్చు, లేదా ఒక కలెక్షన్ ఉండొచ్చు. సో బిబ్లియోఫైల్ ఇష్టంగా చదువుతాడు ఎటువంటి సబ్జెక్ట్ అయినా కూడా. సో ఫైల్ ఒక కేటగిరీ, దాంట్లో చాలా ఉన్నాయి, బట్ వీఆర్ ఓన్లీ జస్ట్ డిస్కసింగ్, ఇంట్రడ్యూసింగ్ దాట్. సెకండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ విచ్ ఇస్ వెరీ కామన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఈజ్ ఆంగ్లోఫోబియా అన్నాం. ఫోబియా కేటగిరీ, ఫైల్కి ఆపోజిట్ ఫోబియా. ఇది విన్నాం కొన్నింటికి, ఒకటి రెండు సిచ్యువేషన్స్కి వాడుతుంటాం మనం. ఫోబియా అంటే ఎక్సెసివ్ ఫియర్ ఆఫ్ సంథింగ్, మామూలు భయం కన్నా ఎక్కువ భయం ఉంటే దాన్ని ఫోబియా అంటాం. చాలామందికి ఆంగ్లోఫోబియా ఉంటుంది. అంటే ఏమంటారు, వాళ్ళ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఇంగ్లీష్ అంటే భయం అండి, మిస్టేక్స్ చేసేస్తాం, అట్లా కొన్ని గుర్తుకు రావు అంటుంటారు. అవన్నీ గుర్తుకుంటాయి, కానీ ఆ భయం వల్ల అది రావట్లేదని చెప్తారు. ఆ భయం కూడా ఎందుకు వచ్చింది, ఈ మధ్య కాలంలో ఆ ఇంగ్లీష్ ప్రాక్టీస్ లేదు. అదే సింపుల్ టెక్నిక్. ఈ మధ్య నేను చదవలేదు కాబట్టి, నేను చదవలేదు కాబట్టి వెనకపడిపోయి ఉంటానేమో, నాకు ఇది మర్చిపోయి ఉంటానేమో, లేదో ఇది కొత్తది వచ్చి ఉండొచ్చు అని అనుకుంటారు. సో అందుకే రెగ్యులర్ రీడింగ్ హ్యాబిట్ ఈజ్ అ మస్ట్ యాక్చువల్లీ ఫర్ ఎవ్రీ పర్సన్ హూ క్యాన్ రీడ్. ఫైన్. సో ఫోబియాలలో చాలా ఉన్నాయి. సైనోఫోబియా వెరీ కామన్. చాలామందికి కుక్కలు అంటే భయం, కొంతమందికి చాలా ఇష్టం. చిన్నపిల్లలు చాలామంది ఆడుకుంటారు, వాళ్ళకి తెలియదు అసలు అది కరుస్తుంది లేకపోతే డేంజరస్ అని కూడా తెలియదు. సో అట్లా ఒక ఎగ్జాంపుల్ అక్కడ. కొంతమందికి ఇంగ్లీష్ అంటే భయం. ఇక్కడ ఆంగ్లోఫోబియా అంటే ఇంగ్లీష్ అంటే భయం. ఏ సబ్జెక్ట్ అయినా చెప్పండి కానీ ఇంగ్లీష్ మాత్రం చెప్పకండి ప్లీజ్ అంటారు. మ్యాథ్స్ చెప్పినా వింటామంటారు. సో అట్లాంటిది ఒకటి. సో ఇందులో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి, చాలా రకాల ఫోబియాస్ ఉన్నాయి. అది వీలున్నప్పుడు మనం తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేయొచ్చు, లేదా మీకు టైం దొరికినప్పుడు మీరు లిస్ట్ అవుట్ చేసుకొని రివ్యూ చేసుకుంటే మంచిది. దెన్ అనదర్ స్పెషల్ కేటగిరీ ఇన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ విచ్ ఇస్ వెరీ కామన్, వెరీ రెలవెంట్ ఈవెన్ టుడే ఈజ్ మేనియా కేటగిరీ. మేనియా అంటే ఒక రకమైన క్రేజ్, అన్కంట్రోలబుల్ అర్జ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. అంటే మనకు కంట్రోల్ లేకుండా చేసే పని అది. మనకు తెలుసు అది చేయకూడదని తెలుసు, ఎస్పెషల్లీ కంట్రోల్ చేసుకోవాలని తెలుసు, మనకు తెలుసు, వేరే వాళ్ళు చెప్తారు, బట్ స్టిల్ మనము
అది చేస్తూనే ఉంటాం. జనరల్గా ఒక చైల్డ్ బిహేవియర్, అది చైల్డ్ విల్ డూ. కానీ కొంతమంది పెద్దవాళ్ళకు కూడా అది, పెద్దవాళ్ళకు వాళ్ళు చేసే మిస్టేక్, ఆ క్రేజీ వర్క్ వేరే వాళ్ళకి తెలియకపోతే కూడా అది ఏజ్ పెద్దగా అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంటుంది. అందులో కామన్గా వచ్చేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా చాలా చూస్తున్నాం ఇట్లాంటి కేసెస్. ఏంటంటే అది క్లెప్టోమేనియా. క్లెప్టోమేనియా అంటే a hobby, an uncontrollable urge of stealing some things. అంటే వస్తువులని ఎవరికి తెలియకుండా, అంటే వాళ్ళ వస్తువులు కాదు, వేరే వాళ్ళ వస్తువులని, వాళ్ళకి నచ్చిన వస్తువులు మాత్రమే, అన్నీ తీసుకోరు మళ్ళీ, వాళ్ళకి నచ్చినవి వేరే వాళ్ళ వస్తువులని ఎవరికి తెలియకుండా తీసుకోవడం, తీసుకొని వాళ్ళ వాటిగా దాచిపెట్టుకోవడం. సో ఇది మనము వేరే వాళ్ళు తెలిసినప్పుడు అది దొంగతనం అంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి సొసైటీలో. అంటే ఈ మధ్యకాలంలో ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ వాళ్ళందరికీ కూడా ఏజ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ దేర్. చాలామందికి ఈ రకమైన దీన్ని డిజార్డర్ అంటాం జనరల్గా. అయితే డిజార్డర్ అంటే ఒక సైకలాజికల్ ప్రాబ్లం. దాన్ని ఎవరు చెప్పలేదు, కరెక్ట్ చేయలేదు, వీళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయరు. నేను తీసుకున్నానని కూడా చెప్పరు, నేను తీసుకోలేదని చెప్తారు. సో ఇది ఎందుకు రెలవెంట్ అంటున్నానంటే, జనరల్లీ ఈ మధ్యకాలం ఎప్పుడన్నా ఉంటుంది, ఈ మధ్యకాలం చాలా జరుగుతుంది. పిల్లలకి అది కావాలి, ఇది కావాలంటే ఇవ్వకపోతే వేరే వాళ్ళకి తీసేసుకుంటూ చెప్పకుండా. సో క్లెప్టోమేనియా ఈజ్ ఏ నౌ సోషల్ ప్రాబ్లమ్ నౌ. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ క్వైట్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో ఇందులో మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో. సొసైటీ గురించి కానీ, సైకాలజీ గురించి కానీ, బిహేవియర్ గురించి కానీ, హాబీ గురించి కానీ, అలవాట్ల గురించి కానీ. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. Then we have biography. We discussed in the beginning itself, bio, life, graphy, writing. So biography ante jeevita charitra, autobiography ante swiya jeevita charitra. Biography ante వేరే వాళ్ళ లైఫ్ స్టోరీని కూడా వీళ్ళు వేరే వాళ్ళు రాస్తుంటారు. అట్లనే బయోపిక్ ఈజ్ వెరీ కామన్ నవ్ డేస్. బయోపిక్ అంటే టేకింగ్ ఎ మూవీ బేస్డ్ ఆన్ సమ్వన్స్ లైఫ్ స్టోరీ. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళ లైఫ్ స్టోరీ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన ఇప్పుడు ధోని క్రికెటర్ మీద ఒక మూవీ వచ్చింది, సానియా మిర్జా మీద రాబోతుంది, ఇంకో స్పోర్ట్స్ పర్సన్ మీద కానీ లేదా పొలిటీషియన్ మీద కానీ మూవీస్ వస్తుంటాయి. ఇది బయోపిక్. ఇది కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. అండ్ బయోపిక్ ఈజ్ అ పిక్చర్ బేస్డ్ ఆన్ పర్సన్ హూజ్ లివింగ్ అండ్ దేర్ లైఫ్ అనొచ్చు, ఆర్ హూ లివ్డ్, ఉన్నవాళ్ళు లేదా వేరే వాళ్ళ కూడా లైఫ్ స్టోరీని తీస్తున్నాను. ఇది కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. సో అదంత పెద్ద సెంటెన్స్ అనే బదులు వెన్ వీ నో దిస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వీ కెన్ ఈజీలీ యూజ్ దిస్ అండ్ వీ కెన్ టాక్ లిటిల్ మోర్ మీనింగ్ఫుల్ థింగ్స్. అదొక అడ్వాంటేజ్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఎందుకు నేర్చుకోవాలంటే ఎంత నేర్చుకుంటే అంత మనకు టైం సేవ్ అవుతుంది. అట్ సేమ్ టైం అవర్ వాల్యూ ఇన్ ద సొసైటీ గోస్ అప్. ఇంకొకటి ఇక్కడ కామన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఈజ్ అమెచ్యూర్. సో అమెచ్యూర్ అని గుర్తుపెట్టుకోవాలంటే కొన్నిసార్లు ఆపోజిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్స్ అంటే ప్రొఫెషనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న క్రికెటర్స్ అందరూ మ్యాచ్ స్టార్ట్ కాకముందు ప్రాక్టీస్ చేసినప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నారు, కొంతమంది గాల్ఫ్ ఆడతారు. సో పిల్లలు అంటారు, వీళ్ళు క్రికెటర్స్ కదా, మరి వీళ్ళు ఫుట్బాల్ ఎందుకు ఆడుతున్నారు, గాల్ఫ్ ఎందుకు ఆడుతున్నారు, అక్కడ ఎందుకు వెళ్తున్నారు అంటే, సో దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్స్. దే జస్ట్ ప్లే ఫర్ ద సేక్ ఆఫ్ ప్లేయింగ్, ప్లెజర్, ఒక రిలాక్సేషన్ కోసం, స్ట్రెస్ ఫ్రీ చేసుకోవడం కోసం వేరే. సో అమేచ్యూర్ ఈజ్ అ పర్సన్ హూ డస్ సమ్ థింగ్స్ ఫర్ ద ప్లెజర్. ఆ ఇష్టంతో చేస్తాడు ఆ పని, దాని మీదనే డిపెండ్ కావాలని కానీ దాన్నే ప్రొఫెషన్గా తీసుకోవాలని కానీ కాదు. సో జస్ట్ వెన్ ఎవర్ టైం పర్మిట్స్ దే జస్ట్ డూ ఇట్. సో అమేచ్యూర్ అంటాం అది. సో దానికి ఆపోజిట్ అంటే ప్రొఫెషనల్. ఇప్పుడు ధోని ఈజ్ అ క్రికెటర్ బై ప్రొఫెషన్. అది ప్రొఫెషన్ కాదు, అంతే, అది గేమ్ అఫీషియల్గా. ఫైన్. దెన్ వీ హ్యావ్ అనదర్ సెంటినేరియన్. ఇది సెంటినేరియన్ అంటే ఒక పాయింట్ మనం డిస్కస్ చేయడం మర్చిపోయాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ చూసినట్లయితే వాటిని మనకు అర్థమైతే వాటిని స్ప్లిట్ చేయడానికి చూడాలి. సెంటినరీ, ఒక సెంటినరీ సెలబ్రేషన్స్, సెంచురీ, 100. సో సెంటినేరియన్, ఎన్ అంటే పర్సన్. సో సెంటినేరియన్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ అబోవ్ 100 years ఆఫ్ ఏజ్. అంటే 100 years వయసు దాటిన వాళ్ళు సెంటినేరియన్స్. మన ఈ మధ్య కాలంలో చాలా తక్కువ కనబడుతున్నారు అట్లా, బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. లెట్ us నాట్ గో ఇన్ టు దోస్ డీటెయిల్స్ నా. అయితే అక్కడ ఒకటి ఎగ్జాంపుల్,
Chinese people in the world, they are known for living more than 100 years of age. 100 చాలా అవలీలగా 100 ఇయర్స్ అవలీలగా బతికేస్తున్నారు చైనీస్. సో 120, 125, 130 అవలీలగా చాలా యాక్టివ్గా పనిచేసుకుంటున్నారు. ఈ మధ్యకాలం కూడా మనము కరెంట్ అఫైర్స్ కానీ న్యూస్ చూసినట్టయితే కనబడుతుంది 120 ఇయర్స్ ఏజ్లో కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు. సో డెఫినెట్గా మనకి ఏమర్థమవుతుంది, సో మేబీ దేర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ అదర్ హ్యాబిట్స్ ఆర్ హెల్దీ, మంచి అలవాట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, డిఫరెంట్ థింగ్స్, ఫైన్. సో సెంటినేరియన్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. సెంటినేరియన్ అంటే సమ్వన్ హూ క్రాస్డ్ 100 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్స్ బెటర్ మీట్ దెమ్, ఇంటర్వ్యూ దెమ్, నో హౌ దే ఆర్ మెయింటైనింగ్ దట్ గుడ్ హెల్త్. సో నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఈజ్ ఫ్యాటలిస్ట్. ఇది కొద్దిగా డిఫరెంట్ కనబడుతుంది. ఫ్యాటలిస్ట్ అంటే స్పెల్లింగ్ వేరే కొద్దిగా ఇప్పుడు విననట్టుగా ఉంది, కానీ మీనింగ్ చూస్తే మనకు కొద్దిగా అర్థమవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్? సమ్వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫెయిత్, ఓన్లీ ఫెయిత్. అంటే విధిరాత, తలరాత అంటారు కొంతమంది, ఇది ఇట్లానే జరిగేది ఉంది అంటుంటారు వాళ్ళు. సో ఈ 1 month అంతా నాకు మంచి రోజులు కావన్నారు అనేసి పని చేయకుండా కూర్చునే వాళ్ళు ఉంటారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ తర్వాతే మొదలు పెట్టాలని, ఫైన్. అట్లా చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది వాళ్ళకి ఆ ఫెయిత్ మీద. సో ఫ్యాటలిస్ట్ వాళ్ళు ప్రాక్టికాలిటీ మీద ఉండదు, ఇంకా దే డోంట్ బిలీవ్ ఇన్ దేర్ డ్యూటీ ఆర్ వర్క్. సో అది ఇది కన్నా దిస్ నాట్ నెగటివ్, బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్. సో ఫ్యాటలిస్ట్, he strongly believes in faith and he goes by faith. Then we have another common one word substitute. ఇప్పుడు మీకు అందరికీ అనిపించుండొచ్చు ఇవన్నీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అయినా, కొన్ని మాకు తెలుస్తున్నాయి, విన్నాము, కొన్ని మీనింగ్స్ తెలుసు అని. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఫైన్, తెలుసు మనకు కొన్ని. ఎందుకు మరి ఇన్ని రోజులు గుర్తుకు రావట్లేదంటే వీఆర్ నాట్ అప్డేటింగ్, వీఆర్ నాట్ రీడింగ్, వీఆర్ నాట్ యూజింగ్. ఈ 3 కారణాలే మనకి ఇవి రావడం లేదంటే ఇవే కారణాలు. సో ఆనరరీ అంటే ఆనర్, గౌరవం, రెస్పెక్ట్. సో ఆనరరీ డాక్టరేట్ అంటారు, అంటే గౌరవప్రదమైన డాక్టరేట్. ఆనరరీ రెమ్యునరేషన్ ఆర్ ఆనరోరియం కూడా అంటారు. సో ఆనర్ అంటే గౌరవ సూచకమైన, గౌరవప్రదమైన అనే మీనింగ్ వస్తుంది. ఇది మనకు ఐ థింక్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, వీ కెన్ రిమెంబర్. ఇంకొకటి ఇన్ఇమిటబుల్. ఇది కొత్తగా అనిపించినా కూడా స్పెల్లింగ్ చూస్తే ఇన్ఇమిటబుల్ 2 partsగా స్ప్లిట్ చేస్తే, ఇమిటేషన్ అంటే ఒకరిని అనుకరించడం. సో ఇన్ఇమిటబుల్ అంటే దాన్ని కాపీ చేయలేము, ఇమిటేట్ చేయలేము అన్న మీనింగ్ ఇస్తుంది, ఫైన్. ఇన్ఇమిటబుల్, యూ కెనాట్ ఇమిటేట్ దట్ థింగ్ ఆర్ దట్ పర్సన్ అన్న కాంటెక్స్లో వస్తుంది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మనం ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఒకటి దీన్ని లింకప్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ రిమెంబర్ ద స్పెల్లింగ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ మీనింగ్. సో ఇంకొకటి వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్, ఆ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఈజ్ డెక్స్ట్రస్. డెక్స్ట్రస్ స్పెల్లింగ్ కూడా బాగా గమనించండి, బికాజ్ స్పెల్లింగ్స్ కూడా కొన్ని ఎగ్జామ్స్లో మనకు టెస్ట్ ఉంటుంది. సో డెక్స్ట్రస్ అంటే సమ్వన్ హూ రైట్స్ విత్ హిజ్ రైట్ హ్యాండ్. మనం రైట్ హ్యాండెడ్ అని వాడుక భాషలో అంటాం, మనమే క్రియేట్ చేసుకున్నాం దాన్ని. కానీ ఇంగ్లీష్లో మనకు ఒక స్పెసిఫిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఉంది. డెక్స్ట్రస్ అంటే కుడి చేతితో రాయగలిగే మనిషి. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ డెక్స్ట్రస్. కొంతమంది మాత్రమే లెఫ్ట్ హ్యాండర్స్ అని కామన్ లాంగ్వేజ్లో అంటాం, వాళ్ళకి డిఫరెంట్ వర్డ్ ఉంది ఆ కిందనే. సినిస్టర్. సినిస్టర్ ఈజ్ అ పర్సన్ హూ యూజెస్ హిజ్ ఆర్ హర్ లెఫ్ట్ హ్యాండ్ స్కిల్ఫుల్లీ. సో రాయడానికి కానీ ఆడడానికి కానీ, రైట్? సో ఆ లెఫ్ట్ హ్యాండ్ని అవలీలగా వాడేవారు సినిస్టర్స్. దీనికి ఇంకొక వర్డ్ సినానిమ్ కూడా ఉంది సినిస్టర్కి, లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్కి సినిస్టర్. అండ్ సౌత్ పా, సౌత్ పా అనేది కూడా లెఫ్ట్ హ్యాండర్కి ఇది. సో ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ వీ కెన్ యూజ్ అప్రాప్రియేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వేర్ ఎవర్ వీ హ్యావ్ టు యూజ్ ద లాంగ్వేజ్. సో ఇంకోటి ambidextrous. Ambi అని ఇందాక డిస్కస్ చేసాము. Ambi అంటే సంథింగ్ విచ్ హ్యాస్ బోత్, డబుల్ అని అనొచ్చు, 2 side అనొచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీనింగ్స్ వస్తాయి. సో ambidextrous అంటే సమ్మన్ హూ కెన్ రైట్ ఆర్ హూ కెన్ యూజ్ బోత్ ద హ్యాండ్స్ స్కిల్ఫుల్లీ. అంటే రాయడానికి కానీ ఆడడానికి కానీ, సో ఆ పెయింట్ చేయడానికి కానీ 2 చేతులతో ఈక్వల్గా యూజ్ చేయగలుగుతారు వాళ్ళు. మనం జనరల్గా ఇఫ్ యూ యూజ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్తో రాస్తే సేమ్ హ్యాండ్ రైటింగ్ రాదు, లెఫ్ట్ హ్యాండ్తో పెయింట్ చేస్తే రాదు.
కానీ కొంతమంది ఉంటారు సొసైటీలో, దే ఆర్ మోస్ట్లీ గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ ద సొసైటీ. సో మహాత్మా గాంధీజీ కానివ్వండి, ఎంఎఫ్ హుస్సేన్ కానివ్వండి, సో వీళ్ళందరూ దే ఆర్ ఆల్ అంబిడెక్స్ట్రస్. రెండు చేతుల్ని వాడు రాసేవాళ్ళు అండ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ రైటింగ్. సో అంబిడెక్స్ట్రస్. దిస్ టాక్స్ అబౌట్ ద యాక్టివిటీ ఆఫ్ బ్రెయిన్ కూడా. అంటే వాళ్ళ బ్రెయిన్ పర్ఫెక్ట్గా, అంటే 2 parts ఆఫ్ ద బ్రెయిన్ తెలుసు కదా, మన లెఫ్ట్ సెరిబెలం అండ్ రైట్ సెరిబెలం రెండింటిని వాళ్ళు ఈక్వల్గా వాడుతున్నట్టు. అందుకనే దే హ్యావ్ బికమ్ గ్రేట్ పర్సనాలిటీస్. మనం కూడా చేయొచ్చు, బట్ వీ నీడ్ అ లిటిల్ కైండ్ ఆఫ్ అ ట్రైనింగ్. దెన్ వీ హ్యావ్ నెక్స్ట్ ఇస్ మర్సినరీ. మర్సినరీ అంటే మేబీ ఇఫ్ యూ హ్యావ్ స్టడీడ్ కామర్స్ యాజ్ అ సబ్జెక్ట్ లేదా కొద్ది ఎక్స్ట్రా అంటే అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఎంబీఏ అయిన వాళ్ళు, ఫినాన్షియల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా అర్థం ఉంటుంది. మెర్సినరీ ఈజ్ రిలేటెడ్ టు మైండ్. సో ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో మెర్సినరీ అంటే ఏంటి చూద్దాం. ఎందుకంటే బికాజ్ అ మీనింగ్ ఆఫ్ అ వర్డ్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ అండ్ ద సిచ్యువేషన్. సో ఇక్కడ మర్సినరీ అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా ఏంటి, సమ్వన్ హూ ఈజ్ మనీ మైండెడ్, హూ డస్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. అంటే దానికి రెమ్యునరేషన్ ఉందంటే చిన్నదైనా పెద్దదైనా అన్ని పనులు చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. అంటే వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ అ నెగటివ్ థింగ్, దట్ ఇస్ దేర్ ఓన్ విష్. సో మర్సినరీ ఇది డిఫరెంట్ కాబట్టి ఒకటి ఎగ్జాంపుల్ పెట్టుకోవాలి. డూ వీ నో ఎనీ పర్సన్ హూ డస్ వర్క్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అ పేమెంట్, రైట్? సో మర్సినరీ ఈజ్ మర్సినరీ అని గుర్తుపెట్టుకోవచ్చు. రెండోది మిసోగైనిస్ట్. ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ సబ్స్టిట్యూట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, మిస్తో వస్తుంది. మిస్ ఈజ్ ఏ ఆపోజిట్. సో గైనిస్ట్, గైన్ అంటే విమెన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే గైన్ అని వచ్చే వర్డ్స్ అన్నింటితో మనం మీనింగ్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉండాలి, గైన్ అంటే గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ ట్రీట్స్ ద ఎయిల్మెంట్స్ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ విమెన్. అది తెలుసు. సో గైన్ అందులోనే తెచ్చింది. మిసోగైనిస్ట్ అంటే సమ్వన్ హూ హేట్స్ విమెన్. అంటే ఆడవాళ్ళంటే ఈయనకి చాలా ద్వేషం. ఏదో ఎప్పుడో ఎవరి వల్లనో కొద్దిగా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిండొచ్చు, సో దాన్ని పట్టుకుని లేదు ఆడవాళ్ళందరూ ఇంతే అని హీ విల్ హేట్. సో మిసోగైనిస్ట్. రెండోది బ్లాస్ఫెమీ, విచ్ ఇస్ వెరీ కామన్ యాజ్ ఫార్ యాజ్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్సర్న్డ్ అండ్ ఆల్. బ్లాస్ఫెమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ a kind of a disrespect about sacred things. అంటే ఒక మతానికి సంబంధించి కానీ, ఒకరి ఫెయిత్కి సంబంధించి కానీ, ఒకరి బిలీఫ్కి సంబంధించిన కానీ, వాళ్ళకు ఉన్నటువంటి విలువైన వస్తువులను కానీ వేరే వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేస్తారు. అంటే వాడిని మనం ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం అట్లాంటివన్నీ. ఏదో ఒక రకమైన మతపరమైన ఆ ప్లేస్లో వేరే వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేశారని, అక్కడ ఏదో పడేశారని, దాన్ని అపవిత్రం చేశారని, దానివల్ల చాలా రకమైన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి సొసైటీలో. సో బ్లాస్ఫెమీ. సో ఇది వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండ్ ఇట్ బికమ్స్ ఎ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఆల్సో అండ్ ఇట్ క్రియేట్స్ అ ట్రబుల్ ఫర్ ద గవర్నమెంట్ ఆల్సో. సో బ్లాస్ఫెమీ ఈజ్ disrespecting the sacred things of a particular section of people of the society. Then we have monogamy. So mono is one part, gamy is another part. So gamy ante marriage, mono meeku ippudiki ardhamaindi, mono single. So monogamy is a practice of getting married or getting only one, getting into one marriage system, only one marriage. ఒకటే. ఇదేంటి ఎవరన్నా ఇప్పుడు మరి ఇండియన్ కాంటెక్స్ట్ చూస్తే ఒకటే పెళ్లి చేసుకుంటారు కదా, చాలా పెళ్ళిళ్ళు చేసుకుంటారా మనుషులు అంటే? కొంతమంది ఎవరికి తెలియకుండా చేసుకుంటవచ్చు, లేదా కొన్ని రకాల ప్లేసెస్లో ఈ ప్రాక్టీస్ ఉంటుంది బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, దేర్ ఓన్ రీజన్స్. మనం దాన్ని ఫన్ అనుకోవడానికి లేదు, దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ ఫర్ దాట్. సో మోనోగ్యామీ అంటే మనం జనరల్గా మనం రామాయణం అవి గుర్తుపెట్టి ఏకపత్ని వ్రతం అంటారు. అది కూడా అంటే ఒకటే మ్యారేజ్, దే జస్ట్ ఫాలో, వాల్యూ, రెస్పెక్ట్ ఇట్. సో మోనోగ్యామీ ఇది. రెండోది మిసోగ్యామీ. అ పర్సన్ హూ హేట్స్, మిసో ఆపోజిట్ ఇది. సో హేట్స్ మ్యారేజ్.
వాళ్ళకి తెలిసిన వాళ్ళలో ఎక్కడన్నా మ్యారేజ్లో వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడన్నా ఇబ్బందులు జరుగుంటే మ్యారీడ్ మెంబర్స్ మధ్యన వీళ్ళు ఓహో మ్యారేజ్ అనేది కరెక్ట్ కాదు, ఈ ఇన్స్టిట్యూషన్ కరెక్ట్ కాదు అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్స్ పెట్టుకొని దే హేట్ మ్యారేజ్ సిస్టమ్. దే దెమ్సెల్స్ విల్ నాట్ యాక్సెప్ట్ మ్యారేజ్. అట్లా కొంతమందిని చూస్తాం మనకు తెలియకుండా ఈజీగా అనేస్తాం ఎందుకు చేసుకోలేదు అని. మనకు తెలియదు ద రీజన్ దట్ దే హ్యావ్. సో మిసోగామీ ఆర్ మిసోగామిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ హేట్స్, హూ డజంట్ యాక్సెప్ట్ మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. మిసోగామీ అంటే ఒక ప్రాక్టీస్, ఇస్ట్ అంటే అ పర్సన్. ఈ స్లైట్ డిఫరెన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ వీ హ్యావ్ ద థర్డ్ వన్, పాలిగామీ. పాలి అంటే మనకు అర్థమైపోతుంది మెనీ అని. పాలిగామీ ఇందాకే అనుకున్న మ్యారేజెస్ అంటే అ ప్రాక్టీస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మెనీ మ్యారేజెస్. అంటే ఒక మనిషి ఒక పెళ్ళి కన్నా చాలా పెళ్ళిళ్ళు చేసుకునే ప్రాక్టీస్, ఆ పద్ధతి ఉంటుందా అంటే ఉంటుంది. బేస్డ్ ఆన్ డిఫరెంట్ రీజన్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఉండొచ్చు అవి. ఆ రీజన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదంతా ప్లెజర్ అనే కాదు. సో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ యాక్చువల్లీ. సో అదొకటి. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ జనరల్లీ గివ్ అస్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ థింగ్స్ ఇన్ ద సొసైటీ. నాట్ ఓన్లీ దే గివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఒక ఇంగ్లీష్ అనే కాదు, మనకు ఒక సొసైటీ గురించి, మనుషుల గురించి చాలా నేర్పిస్తుంటాయి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఒక చిన్న స్టోరీ ఉంటుంది ప్రతి దాని వెనకాల. ద నెక్స్ట్ ఈజ్ పాలియాండ్రీ. పాలి ఈజ్ మెనీ, వీ నో దాట్. Andry means, a wife, many wives, a practice. Okay, ఒక్కొక్క సొసైటీలో ఉండొచ్చు a practice of having many wives. Then we have another quite interesting category in one word substitute as far as competitive examinations are concerned. In most of the competitive examinations, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నుండి ఇవి చాలాసార్లు వచ్చాయి. కాకపోతే టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ డిఫరెంట్గా ఉంది. లెట్ us డిస్కస్ దాట్. వన్ ఈజ్ ఆమ్నీ ప్రెజెంట్. సో దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఆమ్నీ ఒకటి, ప్రెజెంట్ ఒకటి. ప్రెజెంట్ అంటే అది అక్కడ ఉంది, ఎగ్జిస్ట్ అవుతుందని. సో ఆమ్నీ ప్రెజెంట్ అంటే సమ్వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఆమ్నీ అంటే ఎవ్రీవేర్ అన్న కాంటెక్స్ట్ వస్తుంది. అంటే ఎవరు జనరల్గా ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ ఆమ్నీ ప్రెజెంట్, అట్లా ఆమ్నీ ప్రెజెంట్. తర్వాత ఆమ్నీ పొటెంట్. సో ఇప్పుడు ఆమ్నీ అంటే అర్థమైపోయింది మనకు, దట్ ఈజ్ ఎవ్రీవేర్ ఆర్ ఎవ్రీథింగ్ ఇట్లా అని వస్తుంది. సో ఇప్పుడు పొటెంట్ అంటే మరి కొద్దిగా ఆలోచిస్తే మనకు గుర్తొస్తుంది. పొటెన్షియాలిటీ, ఎనర్జీ, పవర్, స్ట్రెంగ్త్ ఆర్ దేర్ సినానిమ్స్. సో ఆమ్నిపోటెంట్ అంటే సమ్మన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్, అందరికన్నా బలవంతుడు, శక్తివంతుడు. సో ఆమ్నిపోటెంట్. జనరల్గా ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్, దెన్ గాడ్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ ఆమ్నిపోటెంట్. మిగతా వాళ్ళు నేను బలవంతుడన్నా కూడా మనం మించిన బలవంతుడు ఇంకొకరు వస్తూనే ఉంటారు కొద్దిగా టైం తర్వాత. సో ఆమ్నిపోటెంట్ ఈజ్ వన్. దెన్ ఆమ్నిసియంట్. ఇప్పుడు ఆమ్ని మనకు తెలుసు, మోర్, మ్యాక్సిమం, ఎవ్రీథింగ్ అన్న డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. మరి సియంట్ ఏదన్నా ఒక కనెక్షన్ ఉందా సియంట్కి మనకు తెలిసిన వర్డ్కి? ఎస్, సైన్స్. ఆ స్పెల్లింగ్ చూస్తే తెలిసిందే, SCIEN. సో సైన్స్ అంటే ఏంటి? టు నో, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్. సో ఆమ్నిసియంట్ అంటే సమ్మన్ హూ హ్యాస్ ఆల్ నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్. అగైన్ గాడ్ ఆల్మైటీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ హ్యాస్ కంప్లీట్ నాలెడ్జ్. మిగతా వాళ్ళు అంటాం నాకు చాలా తెలుసు, మొత్తం తెలుసు అని, కానీ మనం మొత్తం ఎప్పుడు తెలియదు. నాలెడ్జ్ ఈజ్ అ కంటిన్యూస్ థింగ్. యాజ్ లాంగ్ యాజ్ దర్ ఈజ్ లైఫ్ అండ్ సోల్ ఇన్ అవర్ బాడీ, వీ మస్ట్ కీప్ ఆన్ లెర్నింగ్. నాకు మొత్తం తెలుసు అనడానికి లేదు, కొంతమంది అంటుండొచ్చు, అది వేరే విషయం. నెక్స్ట్ ఈజ్ ఆమ్నివారస్. గుర్తొస్తుంది ఇప్పుడు మీకు కొద్దిగా. ఆమ్నివారస్ విన్నాం ఎక్కడో, రైట్? సో వారస్ అంటే సంథింగ్ దట్ టాక్స్ అబౌట్ ఈటింగ్ హ్యాబిట్. సో ఆమ్నివారస్ అంటే దే ఈట్ ఎనీథింగ్. అంటే పర్టికులర్గా, అంటే వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటాయి కదా, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ప్లాంట్స్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. సో ఏదైనా కూడా తినేయగలరు వాళ్ళు. దిర్ ఇస్ నో కండిషన్ ఆమ్నివారస్. లేదా అన్నీ తినేస్తారు అన్న మీనింగ్ కూడా వస్తుంది. సో ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఈ క్వశ్చన్ ఇచ్చేసి, సో అక్కడ వీ నీడ్ టు సెలెక్ట్. సో
After understanding this, I think we can easily identify the right option in the examination. Then quite interesting, one more substitute. This is philanthropist. So ikkada ee two parts cheste dini, phil, anthrop and ist, three parts avutunnayi. Ist ante person, we need not worry about that. Phil, too much of liking. Anthrop, people. So a person who likes people, who loves people, ante he will do something to help them, he will do something to make them happy, he will do something to make them feel better. వేరే వాళ్ళని హ్యాపీగా చూడడం కోసం. వేరే వాళ్ళంటే దెర్ ఇస్ నో కన్స్ట్రెయింట్, అంటే మా ఊరి వాళ్ళని కానీ, మా కమ్యూనిటీ వాళ్ళని కానీ, మా కాస్ట్ వాళ్ళని కానీ, రిలీజన్ వాళ్ళని కానీ, కంట్రీ వాళ్ళని అని ఉండదు. ఎ ఫిలాంథ్రపిస్ట్ ఈజ్ సమ్వన్ who will help every human irrespective of their caste, creed, community, country, region and reason. ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి హెల్ప్ చేస్తూ వెళ్తారు. అది ఫిలాంథ్రపీ. చాలా పెద్ద మీనింగ్ ఉంది ఇక్కడ. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ రియలీ ఇంట్రెస్టింగ్ వెన్ వీ లర్న్. అండ్ దెన్ మిసాంథ్రోప్. ఆంథ్రోప్ తెలుసు, మిస్ తెలుసు. ఆపోజిట్ మిస్ అంటే. మిసాంథ్రోప్ ఈజ్ అ పర్సన్ హూ హేట్స్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులంటే ఆయనకు ద్వేషభావం. ఆయనకే తెలుసు ఆ రీజన్ ఎందుకు. ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిండొచ్చు, చిన్నదో పెద్దదో ఇన్సిడెంట్ జరిగిండొచ్చు. వీ డు నాట్ నో ద వెయిట్ ఆఫ్ దేర్ పెయిన్. సో దే విల్ హేట్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులు అంటేనే ఇట్లా అనే ఒక హేయమైన భావం వాళ్ళ మనసులో ఉంటుంది జనరల్గా. దెన్ అనదర్ వన్ ఈజ్ వెరీ కామన్ యాజ్ ఫర్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇస్ కన్సర్న్డ్, బెలిజరెంట్. Belligerent, look at the spelling and also try to remember the meaning of it. Belligerent ante a nation involving in war, or a person kuda vadochu, but generally we discuss it in a larger context. Belligerent ante yuddhaniki eppudu purikolpe desham. There are certain countries, they always, just because they have weaponry, they have power, they have different stronger points, they always want to fight and prove their strength. అది బెలిజరెంట్ అనేది. అంటే గొడవకు కానీ, యుద్ధానికి కానీ, కయ్యానికి కానీ కాలు దువ్వే వాళ్ళు ఎప్పుడు. సో బెలిజరెంట్ పర్సనాలిటీస్. ఇది మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉపయోగపడుతుంది అండ్ డిఫరెంట్ రీజన్స్లో ఉపయోగపడుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బెలిజరెంట్. హూ ఈజ్ బెలిజరెంట్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్డ్ అని మనము గుర్తుపెట్టుకొని దానికి లింకప్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ రిమెంబర్ for a longer period. Then we have spendthrift. కొద్దిగా విన్నట్టు కనబడుతుంది. స్పెండ్థ్రిఫ్ట్ అంటే స్పెండ్ అని అక్కడ ఆల్రెడీ వచ్చేసింది. థ్రిఫ్ట్, సమ్వన్ హూ స్పెండ్స్ టూ మచ్. ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేయడం, లేదా ఉన్నదంతా ఖర్చు పెట్టేయడం, రేపటి గురించి ఆలోచించకుండా, ఎల్లుండి గురించి ఆలోచించకుండా, తర్వాత టైం గురించి ఆలోచించకుండా. చాలామందికి ఉన్నాయి అలవాటు ఇది. అది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ యాక్చువల్లీ టు కంట్రోల్. దాని గురించి ఈవెన్ వారన్ బఫే అంటాడు, ద వరల్డ్స్ సెకండ్ రిచెస్ట్ మ్యాన్ అట్ ద ఏజ్ ఆఫ్ 80+ అని అంటాడు. డబ్బుని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మెంటల్గా కంట్రోల్ రావాలి అంటారు. ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా అవసరం అంటాడు. అంటే ఏది అవసరము అనేది చాలాసార్లు క్వశ్చన్ చేసుకోవాలి అంటాడు ఆయన. అవసరం లేని వస్తువులను ఇప్పుడు కొనుక్కుంటే రేపు పొద్దున అవసరమైన వాటిని కొనుక్కోవడానికి మీరు కొన్నవన్నీ కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది అని ఒక వార్నింగ్ ఇస్తాడు ఆయన, ఫినాన్షియల్ సజెషన్ ఇస్తూ. సో స్పెండ్థ్రిఫ్ట్, మెజారిటీ ఆఫ్ పీపుల్ దే స్పెండ్ టూ మచ్, దే గో అవుట్ ఆఫ్ దేర్ పాకెట్స్. వాళ్ళ బడ్జెట్ కూడా దాటి వెళ్ళిపోతుంటారు అండ్ దే ఫేస్ సమ్ ట్రబుల్ లేటర్. సో స్పెండ్థ్రిఫ్ట్ అది. అండ్ దెన్ వీ హ్యావ్ టీటోటేలా. టీటోటేలా చాలా ఎగ్జామ్స్లో కూడా వచ్చింది కూడా, ఎందుకంటే నాట్ ఓన్లీ యాజ్ ఇంగ్లీష్ ఐటమ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సొసైటీ. అట్లాంటి వర్డ్స్ని కూడా వాళ్ళ ఎగ్జామ్స్లో సెలెక్ట్ చేస్తుంటారు. సో టీటోటేలర్ ఈజ్ నథింగ్ బట్ అ పర్సన్, సమ్వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఆల్కహాల్. అంటే మద్యపానానికి అన్ని విధాలుగా దూరం ఉన్న మనిషి, ఎటువంటి ఛాన్స్ ఇవ్వరు. సో టీటోటేలర్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం, అది వెరీ డిఫికల్ట్ నవడేస్. చాలా రేర్గా అట్లాంటి వాళ్ళని మిగతా వాళ్ళు ఆట పట్టిస్తుంటారు,
ఫన్నీగా మాట్లాడుతుంటారు, టీజ్ చేస్తూ ఉంటారు. దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో టీటో టేలర్ ఈజ్ దాట్. సో దీనికి రిలేటెడే ఇంకొకటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఉంది, డిప్సోమేనియా. మేనియా కేటగిరీలో ఈ డిప్సోమేనియా ఏంటి? అన్ అన్కంట్రోలబుల్ అర్జ్ ఆఫ్ టేకింగ్ ఆల్కహాల్, టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్. అంటే ఆల్కహాల్ అంటే అడిక్షన్, ఎంతంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అంత ఆల్కహాల్ తీసుకుంటారు డిప్సోమేనియాక్స్. మనం చాలా అంటే మేబీ మిడిల్ క్లాస్ ఆర్ లో మిడిల్ క్లాస్లో చూస్తూ ఉంటాం. దే గో సమ్వేర్ అండ్ డూ అ పార్టీ అండ్ దెన్ స్లీప్ సమ్వేర్ ఎల్స్ ఆన్ ద స్ట్రీట్స్, ఎక్కడో రోడ్ మీద పడిపోయి ఉంటారు. డిప్సోమేనియా, దే కెనాట్ కంట్రోల్ ఎట్ వాట్ లెవెల్ దే షుడ్ స్టాప్ అనేది ఉండదు. అండ్ వీ కెన్ అండర్స్టాండ్ what goes with the family members of such dipsomaniacs. Then we have another one is illegible. This word can be divided into two parts, ill and legible. So legible ante clear, readable, observable. So illegible అంటే అర్థం కాకుండా అన్నటువంటి రైటింగ్ కావచ్చు. అవర్ హ్యాండ్ రైటింగ్ మస్ట్ బి లెజిబుల్. ఇల్లిజిబుల్ అంటే అర్థం కాకుండా. అర్లియర్ చిల్డ్రన్స్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఇల్లిజిబుల్ టు సమ్ ఎక్స్టెంట్ బిఫోర్ గోయింగ్ టు ద స్కూల్. స్కూల్కి వెళ్ళిన తర్వాత మంచిగా టీచర్ ట్రైనింగ్ వల్ల బాగా రాస్తారు. దెన్ నెక్స్ట్ ఈజ్ కార్నివారస్. వారస్ ఇందాక ఒకటి మనము ఆమ్నివారస్ కేటగిరీలో డిస్కస్ చేసాము. ఇక్కడ కార్నివారస్, వారస్ అంటే ఈటింగ్ హ్యాబిట్. సో కార్నీ అంటే ఫ్లెష్. సో కార్నివారస్ అంటే someone or something that lives on flesh as a food. Okay, meat, మాంసం, దాన్నే ఫుడ్గా తీసుకుంటూ జీవించేది అనమాట కార్నివారస్. దెన్ నెక్స్ట్ ఈజ్ మీకు గుర్తొస్తుండొచ్చు యాక్చువల్గా స్కూల్లో ఎప్పుడో చదివినప్పుడు, చదివినప్పుడు మ్యాగజైన్ చదివినప్పుడు గుర్తొస్తుండొచ్చు ఇప్పుడు. దెన్ ఈజ్ హర్బివారస్. హర్బివారస్, వారస్ ఇప్పుడు మనకు అర్థమైపోయింది, VOROUS. హర్బీ అంటే హర్బ్స్, చిన్న చిన్న అంటే మొక్కలు, ఒక స్పెషలైజ్డ్ మొక్కలు. సో వాటిని హర్బివార్స్, యానిమల్స్ కావచ్చు. ఇప్పుడు నవడేస్ మ్యాన్ ఈజ్ ఆల్సో టేకింగ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. వీట్ గ్రాస్ అని వచ్చేసింది. ఫైన్, డిఫరెంట్ వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. Then we have something interesting and different kind of a one word substitute, cannibalism. Cannibalism ante a practice of eating human flesh, man eating man's flesh. Idi civilized society lo kanabadadu, but in the remote places of some places in the world idi cannibalism inka practice lo undi. They are away from civilized society. వాళ్ళకి తెలీదు మనిషిని చంపి మనిషి మాంసాన్ని భుజించాలని తెలియదు. అది అంత బ్యాక్గ్రౌండ్లో కూడా ఉన్నట్టుగా ఇప్పటికీ స్టడీస్ రివీల్ చేస్తున్నాయి. సో క్యానిబలిజం ఇస్ స్టిల్ ఇన్ ప్రాక్టీస్ ఇన్ సమ్ రిమోట్ ఏరియాస్ ఆఫ్ ద వరల్డ్ యాక్చువల్లీ. అండ్ వీ నీడ్ టు గో దేర్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్స్. దెన్ వీ హ్యావ్ another one word substitute which I think little common and you can also guess the meaning of it, linguist. Lingua ante language, root word adi. So linguist is a person who deals with a language. Language వాడుక కానీ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో కానీ టైం స్పెండ్ చేస్తున్న వాళ్ళు లింగ్విస్ట్. దే స్టడీ లాంగ్వేజ్. లింగ్విస్టిక్స్ ఈజ్ అ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ ఎట్లా స్టార్ట్ అయింది, లాంగ్వేజ్కి కావాల్సిన టూల్స్ ఏంటివి, అండ్ ఎట్లా దాని స్ట్రక్చర్స్ రావాలి, ఎట్లా యూసేజ్లోకి రావాలి అనేది వీళ్ళు స్టడీ చేస్తుంటారు. దెన్ పాలీగ్లాట్. వి నో పాలీ, మెనీ తెలుసు. గ్లాట్ అంటే కొద్దిగా మీరు ఆలోచిస్తే మీకు కూడా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. లేట్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ పివి నరసింహరావుజీ వాజ్ అ పాలీగ్లాట్ అనగానే మీకు కొద్దిగా ఓయ్యా, ఐ థింక్ ఈ కుడ్ స్పీక్ మోర్ దాన్ 16 లాంగ్వేజెస్. సో పాలీగ్లాట్ అంటే బహుభాషా కోవిదుడు, చాలా భాషలు మాట్లాడగలిగే మనిషి, పాలీగ్లాట్. సో వన్ షుడ్ యాక్చువల్లీ learn different languages in their lifetime, because a language doesn't simply teach us words and sentences and grammar, but they teach a different kind of a culture. ఆ భాషలోని సంస్కృతి, అలవాట్లు అన్నీ చాలా నేర్పిస్తుంది లాంగ్వేజ్.
So one should try to learn, different languages. So polyglot. I hope you would also become polyglot in future. Then we have glutton. Glutton is someone. Glutton, glot ఎక్కడ నుండి వచ్చింది? ఇది గ్లాటిస్ అంటాం జనరల్, రైట్? గ్లాటిస్ విచ్ హెల్ప్స్ అస్ ఇన్ స్పీచ్ అండ్ ఆల్సో అవర్ ఫుడ్. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో స్పీచ్ అని తీసుకున్నాం పాలీగ్లాట్, సెకండ్ దాంట్లో గ్లాట్ని ఎట్లా తీసుకున్నాం? ఫుడ్కి సంబంధించి. గ్లటన్ ఈజ్ సమ్వన్ హూ లవ్స్ ఫుడ్, మోర్ ఫుడ్, జస్ట్ మోర్ ఫుడ్. ఫుడ్ అంటే చాలా ఇష్టం ఆయనకి. సో చాలా ఇష్టంగా తింటాడు, ఎక్కువగా తింటాడు, రైట్? అయితే కొంతమంది తినలేని వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెడతారు, ఫుడ్ అంటే అట్లా తినేస్తున్నాడని. వీ షుడ్ నాట్ కమెంట్ ఆన్ ద పీపుల్ హూ లవ్ టు ఈట్. ఇట్స్ లైక్ దే ఆర్ లక్కీ దట్ దే కుడ్ ఈట్. సో గ్లటన్ ఈజ్ సమ్ వీ షుడ్ నాట్ టేక్ ద నెగిటివ్ మీనింగ్ ఆఫ్ ఇట్. సో ఇష్టంగా తినేవాళ్ళని మనం ఎప్పుడు అడ్డుకోకూడదు, అనకూడదు కూడా యాక్చువల్గా. సో గ్లటన్ ఈజ్ దాట్. అండ్ దెన్ mostly I think children will be glutton in the younger age. They want to taste everything, they want to know everything, so they want to eat అన్ని తినేస్తుంటారు. దెన్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ క్యాలరీస్ అని కానీ ఫ్యాట్ కంటెంట్ అని కానీ అవన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ కంట్రోల్ చేస్తుంటారు. సో నెక్స్ట్ ఈజ్ క్యాలిగ్రఫీ, అనదర్ క్వైట్ ఇంట్రెస్టింగ్ కేటగిరీ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. క్యాలీ అంటే బ్యూటిఫుల్. క్యాలిస్థెనిక్స్ అని ఒక అక్రోబాటిక్స్ ఉంది, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అ exercise which has a beautiful formation of బాడీని బ్యూటిఫుల్ ఫార్మ్స్ వచ్చేటట్టుగా బెండ్ చేస్తూ చేస్తారు, అది క్యాలిస్థెనిక్స్. సో అది ఎక్సర్సైజ్ గేమ్ లాగానే ఉంటుంది, బట్ ఇట్ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫార్మేషన్స్ దేర్. సో గ్రాఫీ అంటే రైటింగ్. సో క్యాలిగ్రఫీ అంటే అ ప్రాక్టీస్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే సర్టిఫికేట్ ఉంటే దానిపైన మనము కొంతమందిని పిలుస్తాం, ఎవరి హ్యాండ్ రైటింగ్ ఇంత బాగుంటే వాళ్ళతో రాపిస్తాం. సో దే ఆర్ నథింగ్ బట్ క్యాలిగ్రాఫర్. సో ఈవెన్ క్యాలిగ్రఫీలో యూ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పెన్స్, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి అక్కడ. ఉర్దూ క్యాలిగ్రఫీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో సమ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ప్రమోటింగ్ ఉర్దూ క్యాలిగ్రఫీ ఇన్ హైదరాబాద్. అండ్ ద ఆపోజిట్ ఫర్ క్యాలీ ఈజ్ ద నెక్స్ట్ వర్డ్, దట్ ఈస్ క్యాకో. క్యాలీ బ్యూటిఫుల్ అయినప్పుడు దాని ఆపోజిట్ క్యాకో అంటే ఆక్వర్డ్, నాట్ గుడ్ లుకింగ్, నాట్ వెరీ బ్యూటిఫుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ బ్యూటిఫుల్ అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో క్యాకోగ్రఫీ అంటే విచ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ అంట, గజిబిజి రాతలు, పిచ్చి రాతల్లాగా ఉండొచ్చు. సో ఇక్కడ మనం వేరే వర్డ్ వాడాము, క్యాకోఫోనిక్ లేదా క్యాకోఫోన్. ఫోన్ అంటే సౌండ్, అనదర్ రూట్ వర్డ్. సో క్యాకోఫోనిక్ అంటే a sound which creates disturbance in us, ante a noise. I think we should rightly mention the recent order passed by the Supreme Court here in this connection. Supreme Court passed చేసిన ఏమని, ఈ దివాళీకి సౌండ్ వచ్చే క్రాకర్స్ని తగ్గించాలని అండ్ 10 తర్వాత అసలే అట్లాంటివి పేల్చకూడదని కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది. అండ్ ఈవెన్ ద పోలీస్ ఈజ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ ఆర్డర్. దట్స్ ఏ గుడ్ జెస్చర్ నౌ. ఎందుకంటే యానిమల్స్ కానీ, ఓల్డ్ పీపుల్, హార్ట్ పేషెంట్స్, దే ఫేస్ a lot of trouble because of this sounds of the crackers. So cacophonic is something which is unpleasant sound, noise, pleasant కాదు, అది డిస్టర్బింగ్, మెంటల్గా కూడా ఫిజికల్గా కూడా. Then we have Epicurean. Epicurean is someone who loves food of different kind, different variety. అంటే ఫుడ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. సో ఎప్పుడు చెక్ చేస్తుంటాడు డిఫరెంట్గా ఏమున్నాయి అనేసి. ఐ థింక్ వన్ షుడ్ నో దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ డిషెస్, సో మెనీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. సో వన్ షుడ్ నో వెన్ you can have it, taste. And stopover is another one word substitute. అంటే in your journey you just stop somewhere for a break. అంటే ఒక లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు మధ్యలో కాఫీ బ్రేక్ కానీ లేదా లంచ్ బ్రేక్ కానీ స్నాక్ బ్రేక్ కానీ తీసుకుంటారు, స్టాప్ ఓవర్. అక్కడ ఆగేసి కొద్దిగా బ్రేక్ తీసుకుంటారు, దెన్ దే కంటిన్యూ, దట్ ద స్టాప్ ఓవర్. దెన్ కార్డియో ఈజ్ రిలేటెడ్ టు హార్ట్. యా, మీకు గుర్తొస్తుండొచ్చు.
cardiologist, cardiogram. Fine. Cardiologist is a person, a doctor who deals with all the elements of heart. Heart కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని డీల్ చేస్తాడు కార్డియో. Then we have compiler. Compiler is someone who compiles something new, who makes something new in writing. ఒక గుడ్ బుక్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఒక బుక్లో తీసుకుంటే ఎగ్జాంపుల్గా. దెన్ వీ హ్యావ్ క్రిటిక్, సమ్వన్ హూ గివ్స్ ఎ వెరీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఒక విమర్శ చేస్తారు ఒక పని గురించి వాళ్ళు. దెన్ వీ హ్యావ్ కల్ప్రిట్. కల్ప్రిట్ ఈస్ సమ్వన్ హూ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ a crime or a wrong thing or a misdoing. And cartography is another quite interesting one word substitutes. Cartography is nothing but making maps. Now that Telangana has a new state and has different districts, so we need to change the geography of on the map of design of the Telangana state, including the new districts and all. New maps cheyali. So ఈ కార్టోగ్రాఫర్స్కి చాలా పని ఉంది ఇప్పుడు. సో కార్టోగ్రఫీ ఇది జీకేలో వస్తుంది. ఇట్లాంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఐక్యూ టెస్ట్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాడచ్చు మనం. సో దెన్ వీ హ్యావ్ అ మాన్యూస్క్రిప్ట్. మాన్యూస్క్రిప్ట్ కామన్ వర్డ్ ఇది కూడా. ఇట్ మీన్స్ అ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. చేతితో రాసిన చేతి ప్రతులు అవి మాన్యూస్క్రిప్ట్స్. ఫైన్. అండ్ దెన్ so in this episode we discussed the interesting elements in one word substitutes which are very useful as far as competitive exams are concerned, English is concerned, and we can easily remember. And I hope you would continue learning, collecting these one word substitutes, and you use happily these one word substitutes in every situation that you need.